జై తెలంగాణ. జై తెలంగాణ. మరి కరీంనగర్ కథన భేరికి కదిలొచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరూ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇలా వినోదన కోసం మళ్ళీ గొంగడేసిండే నేను. ఎందుకంటే ఒక మంచి మనసు కోసం మళ్ళీ ఆ గొంతు పార్లమెంటులో వినబడాలి, మళ్ళీ మన కోసం కొట్లాడాలి, మన కోసం తనలాడేటోడు, మన కోసం ఆలోచించేవాడు, ప్రతిరోజు మన మధ్యనే ఉండేటోడు, మన కష్ట సుఖాలలో మన కాళ్ళ సంటిబిడ్డ తిరిగినట్టు తిరిగే మనిషి కాబట్టి అన్న కోసం అన్న ఎమ్మెల్యే అయిపోయినావు 10 ఏళ్ళు, మళ్ళా ఎమ్మెల్యే అయిపోయినాక కూడా మళ్ళా గొంగడెత్తవా ఇట్లనే ఉంటారు అన్నారు. నేను మీ అందరితో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటా ఉంటున్నాను. నిజంగా ఏడుపు వస్తూ ఉన్నది, కానీ మళ్ళీ ధైర్యం తీసుకొచ్చుకున్నా. ఈ ధైర్యం ఎందుకనేది మీ ముందు చెప్తా. మీ అందరికి ఒకటి తెలవాలి. దయచేసి బాలకిషన్ వేములవాడ కౌన్సిలర్ అందరూ కూడా వెనుక సైడ్ లో ఉన్నారు. మీరు దయచేసి మీ వాళ్ళందరినీ తీసుకొని రైట్ సైడ్కి రండి ప్లీజ్. దయచేసి మీరు ఫోన్లో చెప్పుడు కదా, వాళ్ళందరినీ తీసుకొని ఇటు సైడ్ రండి ప్లీజ్ దయచేసి. జై తెలంగాణ. అన్న దయచేసి ఒక్క మాట అన్న, దండం పెడతా, మాకు చెప్పని అన్న. రసమయ్యన్న గొంగడేస్తే నా గురించి కాదు, వినోదన్న గురించే చెప్పాలి ఎవరైనా. అయితే ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నా. నేను మనసు నిండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనిపిస్తున్నది. 2001 మే 17వ తారీఖు రోజున సరిగ్గా గిదే సమయానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు అడుగుపెట్టినప్పుడు పాడిన పాట నాకు మళ్ళా గుర్తొస్తా. అక్కడ గేట్ బయట ఉన్నారు, గేట్ బంద్ చేయలే, వాళ్ళందరూ లోపల రమ్మనండి. ఎదురుందో ఇక కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఓపెన్ చేసి మంచిగా లోపల రమ్మని చెప్పండి ప్లీజ్. నేను చెప్పేది నువ్వు ఆల్రెడీ చెప్పేసినావు అన్న. నీ మాటకు విలువ ఉన్నది, నీ మాట పాడలా చెప్పు దయచేసి మిత్రులారా. అయితే సార్ వచ్చి రాబోతున్నారు, బయట గేట్ దగ్గర చాలా మంది ఆగున్నారు. వాలంటీర్స్ సార్ ఉంటే దయచేసి బయటికి పోయి అందరం తీసుకురండి. ఈ రైట్ సైడ్ వాల్మీకి స్కూల్ బిల్డింగ్ దగ్గర కుర్చీలు ఖాళీ ఉన్నాయి, అందరూ వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి. ఎవరైనా వాలంటీర్స్ ఉంటే అక్కడ గేట్ ఓపెన్ చేయండి, అక్కడ ఓపెన్ చేస్తే వారు వస్తారు ప్లీజ్. రస్మేనా, థ్యాంక్ యూ. అందరికి జై తెలంగాణ. ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి కోసమో కాసేపు టైంపాస్ చేయడానికి కోసమో నేను మైక్ పట్టుకోలేదన్నా. నిజంగా చెప్తా ఉన్నా, చాలాసేపు ఈ గ్రౌండ్కి వచ్చినప్పుడు మా కన్నె ప్రభాకర్, మా బాలమల్లన్న ఆ రోజు కూడా గిట్లనే వచ్చారు. గిట్లనే స్టే చేసి ఆ రోజు బిల్డింగు లేవు, ఎర్రని ఎండలో గిట్ల టెంట్లు లేవు. అగో ఆ స్టేజ్ కింద ఎక్కడ స్టేజ్ పడిపోతామని చెక్కలు కొట్టిరు. ఆ రోజున గిట్ల బల్లపీట లేవు, చెక్కలు సెంట్రింగు కింద పట్టుకొని ఎగిరితే కింద పట్టుకుంటే ఎక్కడ కూలిపోతుందా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కూలిపోవద్దని చెప్పేసి గుంజలు పట్టుకొని కింద కూర్చున్న రోజులు ఇలా మళ్ళీ నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఇలా మళ్ళీ దుఃఖం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దాని మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మీతోని 4 విషయాలు పంచుకోవాలనుకున్నా. మా వాళ్ళేమో ఫోటోల మీద ఫోటోలు తిప్పుతారు, అన్న గొంగడేసుకుంటే మంచిగా ఉన్నాడు అని చెప్పేసి. ఇవాళ వాస్తవమే, మళ్ళీ గొంగడేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం మొదలు పెట్టుకుందాం. కన 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 మండుతున్న కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు, గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు, వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు, ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. ఈ చప్పట్లను ధరువుగా చేసుకొని 14 సంవత్సరాలు గోసి పెట్టుకొని గొంగడేసుకొని సారు నడుస్తూ ఉంటే, పెద్ద సారు ముందు నడుస్తూ ఉంటే డప్పు కొట్టుకుంటా పాట పాడుకుంటా దక్క కదిలొచ్చినటువంటి ఈ సింహ గర్జన ద్వారా ఇలా కథన పేరు ఎందుకు మొదలు పెట్టాల్సిందో, ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఇదే గడ్డ మీద ఇదే పాట పాడినా మా వెంకటస్వామి ఏమంటుండంటే, అన్న గదే పాట పాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న, గదే పాట పాడితే ఇప్పటోడు అప్పుడు కాంగ్రెస్ వీకింది, ఇప్పుడు కూడా మళ్ళీ వీక్తుందన్న, ఇక మళ్ళీ గక్క నుంచే మొదలు పెట్టాలన్నా అని చెప్తా ఉన్నాడు మా సోమన్న గిట్లా. ఇలా గక్క నుంచే మొదలు పెట్టుకుందాం, మనం గా పాటతోనే మొదలు పెట్టుకుందామా? మీరందరూ కూడా పాడాలి మళ్ళా, ఎందుకంటే అప్పట్లేక వయసు లేదు, 10 ఏళ్ళు వీకింది. అప్పుడు బాగా జోరు వయసు మీద ఉన్నాం. అంటే ఎమ్మెల్యే అయిపోయినాక బాగా బలిసిండు అనుకోకరి, బక్కపడ్డా. ఎందుకంటే మా వాళ్ళందరూ అంటారు, అన్న గిట్ల ఎందుకే గిట్ల బక్కవైనవేందే బక్కవైందే అని అంటారు. బక్కగా ఏం కాలే, ఉన్నది ఉన్నట్టే అన్న.
కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా జై భీమ్, ఓకేనా? ఏ జై, అరే గల్లు గల్లు, అరే గల్లు గల్లు, ఏ గల్లు గల్లు, గల్లు గల్లు గల్లు, అరే గల్లు గల్లు, అరే గల్లు గల్లు గల్లు, హే గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్ల, ఏ గల్లు గల్లు గల్లు, హే గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గల్లు 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 గల్లు, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్లెరు, హే గల్లు 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 గల్లు, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, పడిన తెలంగాణ తప్పుల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, పువ్వుల మోతో అన్నల్లారా ఓ చెల్లెరు, హే గల్లు 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 గల్లు, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసే, మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసే, పట్టిన భూమిని తెలంగాణ పట్టాపీసే కాని చెల్, ఏ గల్లు గల్లు, ఏ గల్లు గల్లు, అరే గల్లు గల్లు గల్లు, ఏ గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గవ్వల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గల్లు గల్లు గల్లు, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, అరే ఓరు గల్లు. ఇయ్యల్లా ఈ కరీంనగర్ కథనబేరి వినోదన్నకు మద్దతుగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 33 జిల్లాల నాయకులు కదిలొచ్చిర్రే. వినోదన్న ఒక్కడు కాదు, కేసీఆర్ ఒక్కడు కాదు, 3 కోట్ల మంది ఒక్కటే అని చెప్పేసి, అరే ఓరు గల్లు కమ్మం, 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 అరే ఓరు గల్లు, అరే ఓరు గల్లు కమ్మం, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, హే గల్లు 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 గల్లు, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, గజ్జల మోతో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, సమ్మక్క జాతరలే, సమ్మక్క జాతరలే, జాతరలే ఓరెత్తి చెల్, అరే కరీంనగర్ సింగారేణి, మా మానకొండూరు, అరే కరీంనగర్, అరే కరీంనగర్ సింగారేణి, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, హే కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, ఏ కరీంనగర్ సింగారేణి, ఉన్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, ఏ కరీంనగర్ సింగారేణి, ఆగో ఆగో, నేను సింగరేణి కూడా కదిలొచ్చింది. నేను కరీంనగర్ అంటే మీరేమనాలి, ఏమనాలి, అరే కరీంనగర్ సింగారేణి, ఏ జరాగా నోళ్ళు లేవే, ఇంకా ఎన్ని రోజులు మౌనంగా ఉందాం? 100 రోజులు మౌనంగా ఉన్నాం, ఇంకా కూడా నోళ్ళు మూసుకుందామా? మూసుకుందామా? ఏ కరీంనగర్ సింగారేణి, 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 కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లె, కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లారా, జై తెలంగాణ. మరి ఈ కరీంనగర్ సింగారేణి అన్నకు మీద ప్రేమతోని కేసీఆర్ గారు 100 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాం. శిశుపాలుడు మన అందరికీ తెలుసు, 100 అబద్ధాలు, 100 రోజుల అబద్ధాల తర్వాత శ్రీకృష్ణుడు వచ్చిండు, శిశుపాలుని తలకాయ తీసేసిండు. 100 రోజుల అబద్ధాల శిశుపాలుని శిరస్సు ఖండం చేయడానికి కోసం మన శ్రీకృష్ణుడు అవతారంలో మనం కేసీఆర్ గారు రస్తాం. ఈ అవసరం మనకు ఎందుకు వచ్చింది? ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది, కానీ ఇదే తెలంగాణలో ఏం మాట్లాడుకున్నాం మనం? దేనికోసం తెలంగాణ కావాలని కొట్లాడినాం మనం? నీళ్ళ కోసం కొట్లాడినాం, కొలువుల కోసం కొట్లాడినాం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం. ఇయల్లా కరీంనగర్ అంటే గోదావరి గుర్తొస్తా ఉంటది. ఆ రోజు సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పుష్కరాలు జరిపితే రాజమండ్రి వేయటోళ్ళం. గా పుష్కరాలు కింద ఉన్న రాజమండ్రి ఎట్లా జరుగుతాయి, మీద ఉన్న ధర్మపురి ఎట్లా జరుగుతాయి అని చెప్పేసి గోదావరి తల్లికి దండం పెట్టి ఉద్యమాన్ని మొదలు పెట్టిండు ధర్మపురిలో మన నాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలాగా గోదావరి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చినది? ఇక్కడ మా సోమన్న రాగానే చెప్పిండు,
తలాపున పారుతుంది గోదావరి మాసేను మాసెలక ఎడారి అని చెప్పినాడు. ఈ తలాపున గోదావరి మా ఊరికి ఎందుకు రాదు అని చెప్పేసి మరల పడ్డాడు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి నాకు కావాలని చెప్పేసి కొట్లాడిండు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి తల్లి నీళ్లు తీసుకురావాలే, నా తెలంగాణ రైతన్నల కాళ్ళు కడగాలని చెప్పేసి తన ప్రాణానికి సైతం ప్రణంగా పెట్టిండు కదా మన కేసీఆర్ గారు. గోదావరి తీసుకొచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాళేశ్వరం కట్టంగానే కేసీఆర్ గురించి ప్రజలు ఉయ్యాల పాటలు పాడుకున్నారు. గలగల గలగల గంగమ్మ నల్లరేగళ్లకు మళ్లించిండు మన కేసీఆర్ గారు. గలగల గంగమ్మ తల్లిని తెలంగాణ రైతుల మల్లకు మళ్లించి రైతన్నల దుఃఖం తీర్చిండు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నటువంటి రోజులు ఉన్నాయి. దయచేసి ఇలా నేను ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గా గోదావరి తల్లిని చెరబట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గా గోదావరి తల్లిని ఆగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, మీ కరీంనగర్లో మీరు అందరు తెలవాలి. ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు గా కాళేశ్వరం పోయినాడే, వారి ముఖానికి ఎన్నడన్నా చూసిండా? కాళేశ్వరం ఎట్లుంటుందో ఎరికేనా? కాళేశ్వరం నీళ్ళు ఎటుపోతే అంటే కింది నుంచి మీదికి ఎక్కుతాయనే చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి కాదు కదా, తెలంగాణ పిల్లలకు ఎప్పుడు కానీ నీళ్లు మీ అందరు తెలుసు. నీరు పల్ల మెరుగు నిజం దేవుడు అరుగు అంటారు. మీద వాన పడుతూ ఉంటే కిందికి నీళ్లు పోతాయి. కానీ కింది నుంచి నీళ్లు తీసుకొచ్చి పొలాలకు మళ్ళించినటువంటి ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగా గోదావరి తల్లిని చెరబట్టియాలని చూస్తూ ఉన్నారు. గా గోదావరి తల్లిని ఆగం చేస్తాడట. అయ్యా నీ 6 గ్యారంటీలు మాకు అద్దురా, నీ బాంచను మాకేమొద్దు, కానీ నా గోదావరి తల్లిని మా ఊర్లో బతకని రా అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కదిలించినటువంటి సందర్భం ఇలా కనబడతా ఉన్నది. ఏం పాటలు పాడుకున్నామే? నీళ్ళ కోసం పాడుకున్న దుఃఖం లేదా? తలాపున పారుతుంది గోదావరి అని పాడుకోలేదా? నేనే కదా ఈ రసమై బాలకృష్ణనే కదా, చెరువు కుంటల్లోన సేమలేమైపాయే, జాలు చూద్దామంటే జాడలే కరువాయే, నాసు పట్టే బాయిలో ఓరన్న నాపరాలు తేలరాని, తాగబోతే నీళ్లు కసికడి నీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖాన్ని మనం చూడలేదే. నీళ్లు రావాలంటే గతంలో మొగులుకు ముఖం పెట్టి వానెప్పుడు వస్తుందని చూసేటోళ్ళం. వర్షం రాకపోతే సీమలకు చక్కెర పోసేటోళ్ళం. వర్షం రాకపోతే యములాడ రాజన్న దగ్గర కోడని ఇట్లా చుట్టూ తిప్పించుకొచ్చుకునేటోళ్ళం. మనం గా నీళ్ళ కోసం ఎదురు చూసేటోళ్ళం. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 కాలాలు కాదు 4వ కాలం తీసుకొచ్చిండు. ఎండాకాలం, వానకాలం, చలికాలం ఉంటుంది. కానీ తెలంగాణ మాత్రం నీళ్ల కాలాన్ని సృష్టించినటువంటి నేత మన నాటి ముఖ్య నేత మన కేసీఆర్ గారు. ఎండాకాలంలో మత్తలు దుంకుతాయి, చలికాలంలో మత్తలు దుంకుతాయి, వానకాలంలో వరదలై పారుతుంది, మన ఊరి చెరువు నిండుతుంది. మరి కేసీఆర్ రాకముందు నేనే పాడిన ఈ ఎస్ఆర్ కాలేజీలో మొగులకు ముఖం పెట్టి సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఇలా మళ్ళీ మొగలకు ముఖం పెట్టే రోజులు వచ్చినాయా? నేను అనుకున్నా, మా వాడు అడుగుతున్నా కొడుకు, డాడీ మార్పు అంటే మంచి మార్పు వచ్చింది కదా అన్నాడు. ఏం మార్పు వచ్చిందంటే పచ్చని మన పొలం ఎండిపోయి మేకలు వేసుకుంటున్న కాలం వచ్చింది అని చెప్తా ఉన్నాడు. అయ్యా పచ్చని పొలాల్లో మేకలు వేసుకుంటున్నావురా, నీ దండం పెడతా, నీ మార్పు పాడుగాను మా వాళ్ళకు ఓ మారుతా అన్నాడు. మంచిగా మార్చిన, నీ కడుపు చల్లకుండా మంచిగా మార్చిన, నీ అంత మనిషి పుట్టాడు. ఎందుకంటే ఆ మనిషి పుట్టుక ఇక్కడిదే కానీ ఆ గుణమంతా అక్కడిదే కదా. యాడికి పోతుంది మూలాలు? తెలంగాణ కోసం కొట్లాని వాళ్ళ, తెలంగాణ కోసం తెట్లాని వాళ్ళ. ఇదే తెలంగాణలో తెలంగాణ యుద్ధం జరుగుతూ ఉంటే, మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తూ ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఆ రోజు ఎట్లా ఉండే? ఈ తొక్కులాట ఎవరికి ఉంటుంది? ఈ దేవులాట దేనికి ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బాధ అనిపిస్తూ ఉన్నదే. మా అంతగిరి ప్రాజెక్టు ఉంటుంది, మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు. మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటుంది, ఆడ ఊరు వీకింది. మిడ్ మానేర్లో పోయినాం, గౌరెల్లిలో పోయినాము, లోయర్ మానేర్లో పోయినాం. నీ బాంచను పోతే రాకిత నీళ్ళంతా మీదనన్నా బతుకుదామంటే ఈ మీద బతుకులు కూడా బొందబెట్టే కాలం వచ్చే కదా. నేను 100 రోజులల్లా 100 రోజులు ఆగండి అన్నాడు. ఎందుకంటే మనల్ని బొందబెట్టడానికి కోసమే.
100 రోజులు ఆగురు అన్నారు. మా వాళ్ళు కూడా ఒక్కడ అన్నాడు, ఏయ్ పానం ఆగుతలేదా జర ఆగు అన్నాడు. మంచిగా అయింది అన్న అవ్వతో కాడ మంచిగా అయింది. మంచి కావాలి కూడా మనోళ్ళకు. నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి లగ్గాలకు పైసలు ఇచ్చి ముసల్దానికి పైసలు ఇచ్చి దవాఖాన్ల పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని ఇడిచిపెట్టి ఓసారి మారుద్దాం అని చెప్పేసి 6 అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదనే మనం. దుఃఖం వస్తూ ఉన్నదన్నా. ఎట్లొస్తుందన్నా మళ్ళా గోదావరి నీళ్లు రావాలంటే ఎట్లొస్తా మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నిన్నగాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అగ్గి పెట్టుకొని చచ్చిపోతా అని కుటుంబంతో పోయి వస్తే పట్టుకొచ్చినామన్నా. ఏమైపోయిందన్న తెలంగాణకు? ఎట్లా అయిపోయిందా అన్న తెలంగాణకు? ఈ పంటల గురించి ఎవడు మాట్లాడాడు? మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు. మా ముదిరాజు అన్నల చేపలు చచ్చిపీకినాయి అవ్వతోడు. మా వాళ్ళ పంటలు పోయినాయి, చేపలు పోయినాయి, వాగులు ఎండిపోయినాయి, గోసలు ఎండిపోయినాయి. మళ్ళీ అవ్వలకు పైలని చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళీ వాడుకోవాలన్నా. ఎలాంటి కాలం వచ్చిందన్నా? ఆ రోజుకి ఆంధ్రోలు పోవాలి, మా గోదావరి తెలంగాణ వచ్చేదే రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట వాడుకోలేదా? ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ. బతుకు బారామాయే సేతగోరామాయే, సేచేదేమీ లేక సెంచారం పోతున్నా. బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. అంటే ముసలి తల్లి వచ్చి చేతగాన్ని దాని కొడుక మల్లయ్య, ముసలి పానం నాది బిడ్డ మల్లయ్య. ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము, కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ, మన చెరువులోకి నీళ్ళు వస్తాయి బిడ్డ, మన పొలం దున్నుకుందాం బిడ్డ, నువ్వు బొంబాయి పోకురా మల్లయ్య అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం తెలివి మన కేసీఆర్ గారు. ఇలా మళ్ళీ దుఃఖాన్ని మళ్ళా వాడుకుందామా? మళ్ళా కన్నీళ్ళ మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్న ఈ పాట? తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే, తుమ్మెదాలో ఊరవుతల బోరింగు సప్పుడేమో టింగు టింగు, కొట్టి కొట్టి చేతులు ఇరిగే వర్రి నోరువాయి, నీళ్ల కోసం సగడమైందని చెప్పేసి కన్నీళ్లు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కడ వాక్యలకు భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు. ఏమైపోయినాయి అన్నా? సేదబాయిలోన చెరువుకుంటలేని పాటవాడినటువంటి మనకు ఇవాళ నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్ధాలకు అమ్ముడు పోతే అబద్ధాల మాటలు నమ్మి మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలన్నా అన్న. రసమై బాలకిషన్ నీ పని అయిపోయిందిరా బిడ్డ. పాట వాడినావు, ఆట ఆడినావు, తెలంగాణ కోసం ఊరు తిరిగినావు, వాడ తిరిగినావు. గిట్ట 4 రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో మా మానకొండ వాళ్ళ కడుపు సల్లగుండా పాటలు వాడుకున్న నన్ను ఎమ్మెల్యేని చేసిరు మా వాళ్ళు. ఏమైందో ఏమో అన్నా, ఒక్కసారి చూద్దామే. మరి రోజు చూడిగా నాకేం అదుపో, చూసుకోపోరి, మీరే చూసుకోపోరి. మొన్న వచ్చిండు అన్నా వీళ్ళకి ఇసండి దొంగ అనుకోలే కదనే, గిట్ల అయిపోయింది. దొంగలేనే, వాళ్ళు ఉన్నోళ్ళంతా దొంగలే. దొంగలు కలిసి రాజ్యం ఏలుతున్నారు. అందులో ఎవడు దొంగ కాదే? నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి? దొంగల పార్టీ కాదా ఇది? దొంగల పార్టీ కాదా? దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరు ఉంటారన్నా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా అవుతుందా? అయినా పర్వాలేదు, మళ్ళీ గర్జించి తెలంగాణను మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఇలా వినోదన్న రూపంలో మనకు తెలిసింది మిత్రులారా. గుర్తు పెట్టుకొని గుర్తుతే మల్ల రసమై అరే వెనక ముందు చూసుడేంది రాజన ఓ రాజన ఎత్తుక గులాబీ